మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్ర సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు, ఏమన్నా మంచి ఆలయాలు సందర్శిస్తే బాగుంటుంది అనుకుంటే అవి కూడా తెలియజేయండి. తప్పకుండా అండి. ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి. ఇది మీనరాశిలో ఉంటుంది. 4 పాదాలు కూడా మీనరాశిలోనే ఉంటాయి. అయితే ఈ శని యొక్క అధిపతి నక్షత్రం అయినప్పటికీ రాశి మాత్రం గురువు యొక్క రాశి కాబట్టి ఇది గురుకర్మ యోగాన్ని పూర్తిగా పొందినటువంటి నక్షత్రంగా మనం చెప్పవచ్చు. సో గురుకర్మ యోగం కలిగినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం కానీ, వాళ్ళ లక్షణాలు కానీ, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ధర్మబద్ధమైనటువంటి ఆలోచన. ఎవరైనా సరే మీనరాశిలో జన్మించారు అంటే అసలు నేను ఎందుకు జన్మించాను, నా కర్మ ఏమిటి, నేను ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన, స్పిరిచువల్ ఆలోచనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. కాకపోతే నక్షత్రాధిపతి శని అయినందుకు కొంచెం బద్ధకము, లేట్గా అంటే లేట్ అవ్వడం, కొన్ని విషయాల్ని స్లోగా ముందుకు తీసుకెళ్ళడం. కాకపోతే ఎప్పుడు కూడా మనిషి మందత్వంగా ఉంటాడా, ఆ మందత్వం పోతుందా ఆ వ్యక్తికి అనడానికి, అంటే శని యొక్క నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఎప్పుడూ స్లోగానే ఉండాలని కూడా ఉండదు. ఎందుకు అంటే వీళ్ళ జన్మజాతకంలో లగ్నాన్ని కానీ పంచమాన్ని కానీ బుధుడి యొక్క బుద్ధికి కారకుడైనటువంటి బుధుడి యొక్క సంబంధం కలిగినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు మళ్ళీ ఆ నక్షత్రం యొక్క ప్రభావం తగ్గి వీళ్ళు రైజ్ అవుతారు కూడా. అయితే ఇక్కడ వీళ్ళకి లైఫ్ అనేటువంటిది ఎంత ధర్మబద్ధంగా ఉంటే అంత గ్రో అవుతారు. వీళ్ళు తొందరపడి ఏది కూడా నిర్ణయం తీసుకోరు. స్లో అండ్ స్టడీగా చాలా జాగ్రత్తగా 1-4 సార్లు 10 మందిని సంప్రదించి ఇది కరెక్టా కాదా, నేను వెళ్తున్నటువంటి రూట్ కరెక్టా కాదా, ఇది ఆధ్యాత్మికమైనటువంటి వాటికి ఎంతవరకు లింక్ ఉందని కూడా చూస్తూ ఉంటారు. ఎందుకంటే మీనరాశిలో పడ్డటువంటి నక్షత్రం కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మికము, సేవాభావము వీళ్ళకి ఎప్పుడైనా చూడండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కానీ, పూర్వభాద్ర 4వ పాదం వారికి కానీ మీరు ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు ఏమంటే ఇది దీనివల్ల మనం కొంత జనాలకు సేవ చేయగలుగుతున్నాం అంటే వెంటనే ఓకే అంటారు. ఎందుకంటే సేవ అనే కనెక్టివిటీ వచ్చింది వీళ్ళ మైండ్లోకి, ఎవరైనా చెప్తున్నారంటే దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయాలనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో. ఇక వీరికి మాట్లాడేటప్పుడు కానీ, కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ కొంచెం ఏంటంటే ఫాస్ట్గా కాకుండా కొంచెం జాగ్రత్తగా చేద్దాము. కొంచెం మనీ మ్యాటర్స్ విషయంలో కూడా కొన్నిసార్లు వీళ్ళకి ఏంటంటే ఎవరో ఏదో పూజ లేకపోతే ఏదో గుడి కనగానే వెంటనే ఇచ్చేసి మోసపోతుంటారు కూడా, అది కొద్దిగా ఉంటుంది. అయితే ఎడ్యుకేషన్ సమయంలో కూడా వీళ్ళు అంటే ఎడ్యుకేషన్ ఉంటుంది, ఉండదని కాదు, కొంచెం వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడము. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పూర్వజన్మ కర్మకారకుడు రవి అవుతాడు. ఎప్పుడైతే రవి అవుతాడో మీరు పర్టికులర్గా మీన లగ్నంలో పుట్టినటువంటి వారికి రవి 6వ అధిపతి అయి కేతు అంటే 6వ అధిపతి అయినందుకు అందులో కేతువు యొక్క నక్షత్రంలో కూడా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా వీళ్ళ జీవితంలో తండ్రితో ముడిపడి ఉంటుంది. ఏ పని చేయాలన్నమ్మో నేను నాన్నగారికి చెప్పాలి, నాన్నగారి వల్లే ఇంత ఇది అవుతుంది కదా, నాన్నగారు చెప్పకపోతే ఎలాగా, నాన్నగారి వల్ల నేను ఇంత శ్రమ పడుతున్నాను, వీటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కూడా. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వీళ్ళెంత బిజినెస్ మ్యాన్ అయినా లేకపోతే ఎంత దీంట్లో ఉన్నా, అంటే ఎలాంటి వృత్తిలో ఉన్నా స్పిరిచువల్ మాత్రం వీళ్ళు వదిలిపెట్టరు. గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మికమే. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తి ఏదో ఒక జాబ్ చేస్తున్నాడు, ఇంకా అసలు అది కంప్లీట్ సైంటిఫిక్ రిలేటెడ్ అనుకుందాం. సైంటిఫిక్ రిలేటెడ్ అనగానే ఏంటి, అన్నీ సైన్స్ బేస్డ్ పాయింట్లోనే చూడాలి. కానీ లేదు ఇదంతా దైవ సంబంధించినటువంటి దాని మూలంగా నడుస్తుంది అనేటువంటిది వెళ్తూ ఉంటుంది. వీళ్ళకి చదువుకునే సమయంలో కూడా దూర ప్రాంతాలకు వెళ్తుంటేనే చాలా బాగుంటుంది. చదువు విషయంలో మనీ ఇచ్చేది మీడియేటింగ్ సంబంధించిన విషయాల్లో ఉండకూడదు. మీడియేటింగ్ ఉన్నట్లయితే కొంత ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే కొంచెం అన్నదమ్ములకి కొంత ఇబ్బంది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ వల్ల కొంత నష్టపోవడం కూడా జరుగుతుంది వీళ్ళ లైఫ్లో. గుర్తుపెట్టుకోండి,
మరియు లేదా ఫ్రెండ్స్ వల్ల విదేశాలకు వెళ్ళడం కూడా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఎప్పుడైతే చంద్రుడు పంచమాధిపతి లగ్నంలో ఉన్నాడో అంటే రాశిలో ఉంటాడో, ఇది తెలివితేటలను ఇస్తూ ఫాస్ట్గా థింక్ చేసేటువంటి విధానాన్ని ఇస్తూ కొంచెం ఎప్పుడైతే మూడో స్థానాన్ని ఇది కనెక్టివిటీ ఈ రకంగా ఉంటుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక వీళ్ళకి జీవిత భాగస్వామి కొంచెం ఫ్రెండ్లీ నేచర్ ఉండేటువంటి జీవిత భాగస్వామి, అండ్ అదేవిధంగా జీవిత భాగస్వామి ఎంటర్ అయిన తర్వాత నుంచి వీళ్ళకి కొంచెం మరలా వీళ్ళ చదువు కంటిన్యూ చేయడం కానివ్వండి, ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన స్టార్ట్ చేయడం కానీ, ఇంటి నుంచి ఏదైనా ఇప్పుడు చూడండి పైన ఇల్లు ఉంటే కింద షాప్లో పెట్టుకుంటూ ఉంటారు, అటువంటివి కానీ ఇక్కడ ఎక్కువగా చూపిస్తుంటాయి. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని కాబట్టి వీళ్ళు కనుక మొదటి పాదంలో పుట్టారంటే వీళ్ళకి స్టార్టింగ్లో పుడితే 19 సంవత్సరాలు ఉంటుంది శని దశ. కాకపోతే ఈ 19 సంవత్సరాలు కూడా ఏంటంటే ఒకవైపు వీళ్ళు ఎలా అంటే శ్రమ ఉంటుంది, అండ్ అదేవిధంగా కొంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా లాభాలు ఉంటాయి వీళ్ళకి. అయితే ఈ పాదం ఎన్నో పాదంలో పుట్టారన్న దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళకి శని దశ అయిపోయే వరకు వీళ్ళ మెంటాలిటీ మైండ్ సెట్ ఒక రకంగా ఉండి బుధ మహాదశ రాగానే ఆటోమేటిక్గా మంచి విద్యావంతులు అవుతారు. అంటే ఎలా అంటే ఫస్ట్ పాదంలో పుడితేనేమో ఒక 18-19 సంవత్సరాలు, రెండో పాదంలో పుడితేనేమో ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాల తర్వాత నుంచి, మూడో పాదంలో పుడితే ఒక 10 సంవత్సరాల తర్వాత నుంచి, నాలుగో పాదంలో పుడితే ఒక 4 సంవత్సరాల తర్వాత నుంచి వీళ్ళు బాగా లైఫ్లో సెట్ అవుతారు. కాకపోతే ఏంటంటే అంటే తెలివితేటల పరంగా విద్యాపరంగా వీళ్ళు గ్రో అవ్వడం. అందుకే చూడండి కొంతమంది 10 ఏళ్ళ వరకు పెద్దగా చదవలేదండి, లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండో పాదంలో పుట్టినా ఒక 15 ఏళ్ళు బ్యాలెన్స్ ఉంది, 14 ఏళ్ళు 15 ఏళ్ళు, 9th వరకు పెద్దగా చదవలేదండి, దాని తర్వాత నేను బాగా చదివానండి. ఎందుకంటే శని దశ అయిపోతుంది అక్కడ వాళ్ళకి. పుట్టినటువంటి మహాదశ ఎప్పుడైతే అయిపోతుందో ఉత్తరాభాద్రలో పుట్టినప్పుడు ఆ దశ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ థింకింగ్ లెవెల్స్లో చాలా మార్పులు వస్తాయి. ఇక వీరికి ఫైరీ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఉంటుంది. అంటే అగ్నితత్వ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం ఎక్కువగా ఉండడము, ఫాదర్ మూలంగా కొంతవరకు ధనం రావడము. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే న్యూరో రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే కఫ సంబంధించినవి, లేనట్లయితే వాత సంబంధించినవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొంచెం మోకాలు పట్టేయడం కానీ. ఇందులో ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా వీళ్ళ తల్లిగారికి మోకాళ్ళ సమస్య అనేటువంటిది ఉంటుంది. కొంచెం వీళ్ళ తల్లిగారు కూడా ఏంటంటే కొంచెం లైఫ్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం, ఎక్కువ స్ట్రగుల్ అవ్వడం. వీళ్ళ తల్లిగారు లేదా వీళ్ళ అక్కగారు వీళ్ళిద్దరికీ కూడా తల్లి సమానులు, వీళ్ళకి ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడైనా ఐ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే లెఫ్ట్ ఐకి ఎక్కువగా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లెఫ్ట్ ఐకి రావడము, లేకపోతే గొంతు మాటిమాటికి ఎండిపోవడము, కొంచెం స్టాక్ ఉండేటువంటి ఐటమ్స్ తినడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా ఉంటుంటాయి చెప్పాలంటే వీరికి. అండ్ అదేవిధంగా చిన్నప్పుడు కొంచెం అంటే పాలు తాగేటువంటి వయసులో కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. చాలా చిన్నగా ఉన్నప్పుడు కొన్ని ఇన్ఫెక్షన్స్ మూలంగా కొంత ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వారు. ఇక వీరు నిత్యము ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి లైఫ్ అనేది. జీవితంలో వీళ్ళకి అధికంగా శత్రువులు ఉన్నారనుకుంటే ఎల్లప్పుడూ వీళ్ళు ఎటువంటి క్రియలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి శత్రుత్వాలు ఏ రూపంలో వస్తాయంటే గవర్నమెంట్ పీపుల్, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేదా ఒక్కోసారి తండ్రే శత్రువు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు వీరు విష్ణు సహస్రనామాలు శ్రవణము, గోవులకి గోధుమ రవ్వతో చేసినటువంటి లడ్డూలు లాంటివి తినిపించడము, ఆదిత్య హృదయం పఠనం చేస్తూ అర్ఘ్యం వదలడం కనుక చేసినట్లయితే కూడా చాలా మటుకు శత్రుత్వాలు తగ్గుతాయి వీరికి. ఓకే గురుగారు, ప్రస్తుతానికి వీళ్ళైతే ఏళ్ళనాటి శని దశలో ఉన్నారు. అవునండి. సో దానికి సంబంధించి చాలా మంది చాలా రకాల రెమెడీస్ చెప్తూ ఉంటారు. అవునండి, అవును. సో బెస్ట్ రెమెడీస్ తక్కువ ఖర్చుతో అయ్యే పరిహారాలు అంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, శని అంటే మందుడు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మోకాలు ఉన్నాయి మనకి, ఎక్కువసేపు కూర్చుంటే పట్టేస్తాయా, చక్కగా తిరుగుతూ ఉంటే ఫ్రీగా ఉంటాయా? తిరుగుతూ ఉండాలి. శని కాళ్ళకి కారకుడు అండి, మోకాళ్ళకి కారకుడు. సాటర్న్ ఏంటంటే మీరు ఎంత ఖాళీగా ఉంటే అంత ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. మీరు ఎంత బిజీగా, ఎంత ధర్మబద్ధంగా, ఎంత ఎక్సర్సైజులు చేస్తూ పని అన్నట్టుగా ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఏదో ఒక పని, ఇంట్లో అయినా సరే తుడవడం స్టార్ట్ చేయండి, ఇంట్లో ఏదో సర్దడం స్టార్ట్ చేయండి, మీకు ప్రభావం పడదు.
ఇంకోటి ఎల్నాడు శని, అర్ధాష్టమ శని, అష్టామ శని ఎప్పుడు కూడా ఉద్యోగం లేకుండా చేయదేదో కొంత గ్యాప్ వస్తుంది, ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఇస్తుంది. నేను చాలాసార్లు ఉల్లంఘించాను, ఏంటంటే ఎల్నాడు శనిలోనే సీఎంలు అయ్యారు, పిఎం మోడీ గారు ఎల్నాడు శనిలోనే పిఎం అయ్యారు, అర్ధాష్టమ శనిలో పిఎం కంటిన్యూ 3వ సారి అవుతున్నాడు. జగన్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మన చాలామంది ఉన్నారు అలాగా అని చెప్పడం జరిగింది, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఎల్నాడు శని గురించి పెద్దగా భయపడకండి, నేర్చుకుంటున్నాం అనే భావనలో ఉండండి, ఎక్కువగా పనిలో ఉండండి. మీ కిందన పనిచేసే వారికి ఏదైనా వాళ్ళ పిల్లలకనో వాళ్ళకనో ఏదో ఒకటి పంచిపెడుతూ ఉండండి, కార్మికులకి, కర్షకులకి. ఓకే, ఇంట్లో ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, ఇక్కడ విశేషంగా వీళ్ళు లైఫ్ లాంగ్ ఏమన్నా దానాలు ఇవ్వాలనుకుంటే ఎటువంటివి దానం చేస్తే బాగుంటుంది? నువ్వులు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలంటే వీళ్ళు ఎంత నువ్వులు దానం ఇస్తూ ఉంటే అంత బాగుంటుంది. నువ్వులు, గోధుమలు ఎంత ఇస్తూ ఉంటే లైఫ్ అంత అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదన్నా పని మొదలు పెడితే పెండింగ్ లేకుండా జరగాలని ఆకాంక్ష ఉంటుంది. ఏదన్నా మంత్రం కానీ, విశేషంగా రెమెడీ కానీ, అంటే పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడానికి ఏమైనా చెప్తారు వీళ్ళకి? వీళ్ళు పెండింగ్లో ఏ పని ఉన్నా క్లియర్ అవ్వాలి అంటే నవగ్రహాల్లో శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేసి కూర్చొని వీళ్ళ పెండింగ్ వర్క్స్ ఎలా అవ్వాలని ఒక ప్రణాళిక వేసుకున్నట్లయితే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో వీళ్ళకి క్లియర్ అవుతాయి. ఓవరాల్గా ఉత్తరాభాద్ర నక్షత్రం వల్ల జీవితం ఎలా ఉంటుంది, జీవితాంతం కూడా ఎటువంటి పరిహారాలు పాటించాలనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.